డాక్టర్ గారు మరొకరి విధంగా అడుగుతున్నారండి. నా భార్య మొదటిసారి గర్భం దాల్చినప్పటి నుండి బలపాలు తినడం అలవాటు మొదలైంది. ఇక అప్పటి నుంచి బలపాలు తినడం కంటిన్యూ అవుతుంది. బలపాలు తినే ఈ అలవాటుని మానిపించడం నా తరం కావడం లేదు. ఈ అలవాటు వల్ల ఏమైనా ప్రమాదం ఉందా? అసలు ఆమె చేత ఈ అలవాటుని మానిపించడం ఎలా అంటూ అడుగుతున్నారు. ఆహారం కాని దాన్ని తినడాన్ని పైక అంటారు. పైక మామూలుగా రక్తహీనత ఉన్న వాళ్ళలో కానీ లేదా కడుపులో పురుగులు ఉండేవాళ్ళు కానీ, అది రౌండ్ వామ్స్ కావచ్చు, హుక్ వామ్స్ కావచ్చు, ఏదైనా కానీ పాముల కడుపులో పాములు పురుగులు అంటారు కదా, పేగుల్లో ఆ పేగుల్లో పురుగులు ఉన్నవాళ్ళు వాళ్ళల్లో ఈ రకంగా బలపాలు, మట్టి, బియ్యంలో రాళ్ళు, లేదు గోడ బెరళ్ళు, సున్నం బెరళ్ళు ఇవి తినే అలవాటు వస్తుంది. దానికి కారణం, ప్రధాన కారణం ఏంటంటే ఈ రక్తహీనత ఉండడం కారణం. ఇప్పుడు ఆవిడకి గర్భిణీగా ఉన్నప్పుడు వచ్చింది అలవాటు. అంటే ఆవిడకి గర్భిణీగా ఉన్నప్పుడు రక్తహీనత ఏర్పడడం చాలా కామన్. ఆ గర్భిణీగా వచ్చిన అలవాటు తర్వాత రక్తహీనత తగ్గిపోయినప్పుడు కూడా అదొక అలవాటుగా, ఒక ఆనవాయితీగా ఆవిడ తినడం వచ్చినమాట. అయినప్పుడు కూడా డాక్టర్ చూపించి ఏమన్నా ఎనీమియా ఉంటే రక్తహీనతని సెట్ చేయించాలి, అలాగే కడుపులో వామ్స్ ఉంటే వామ్స్ కూడా మందులు వాడాలి. ఇంకా మానసికంగా ఆ బలహీనత ఉంది కనుక, తినే బలహీనత ఉంది కనుక సైకోథెరపీ చేసి వాటిని తెరవకుండా చేయొచ్చు. సైకలాజికల్ ట్రీట్మెంట్ మందుల ద్వారా అవ్వదు. మందుల ద్వారా ఆ రకమైన అలవాటు సెట్ చేయడం కుదరదు. అంచేత డాక్టర్ చూపించి దానికి చికిత్స చేయించండి. అది రక్తహీనతకి సరే కరెక్ట్ చేయాలా, లేకపోతే సైకోథెరపీ చేయాలా, డాక్టర్ డిసైడ్ చేస్తారు. ఆర్గనైజ్ చేస్తారు, బాగుపడుతుంది. మీకు కూడా లైంగిక సమస్యలు కానీ సంతానలేమి సమస్యలు ఏమైనా ఉంటే మీ సమస్యలను మాకు వాట్సాప్ ద్వారా పంపచ్చు. 8008532087 అనే నెంబర్కి వాట్సాప్ చేయండి.